ఇన్ఛార్జి ఐ శ్రీదేవి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. బాగున్నారా అందరూ? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మిల్ రాధాకృష్ణ గారి కోసం మనందరూ ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు మీ అందరి దగ్గరికి మరికొద్ది క్షణాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు అందరూ విసిగి వేసారిపోయి ఉన్నారు. మీరందరూ కూడా ఈ అమూల్యమైన ఓటు మీరు ఆర్మిల్ రాధాకృష్ణ గారిని, అలాగే నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నిలబడిన భూపతిరాజు శ్రీనివాసవరం గారిని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మీరందరూ ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ఒకటే తెలుసుకోవాలి, ఈ గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ పోరాటం, ఆయన ఆశయాన్ని ఈవేళ ఒక పెద్ద తరహాగా బీజేపీతో కలిపి ఆయన ఒక పెద్ద మనిషిగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో సీఎంగా మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి మీకు అందరికీ తెలుసు. ఈవేళ గ్రామ స్థాయి నుంచి అనేక పథకాలు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు ఈవేళ పథకాలను ఇది పక్కదారి పట్టించే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గుడ్ బై చెప్పి వెనక్కి పంపాల్సిన సమయం వచ్చింది. ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బలుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాలు ఇచ్చి మీ అందరూ బాగుండాలని ఆయన సంకల్పాన్ని ఎంపీ అభ్యర్థిగా వర్మ గారిని గెలిపించి సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మీరందరూ కూడా ఎగ్జైట్ అవ్వకుండా నిమ్మలంగా అన్నయ్య చెప్పే మాటలు వినాలి. చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడాలి. అలాగే ఆర్మిల్ రాధాకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ అసెంబ్లీ వ్యక్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మిల్ రాధాకృష్ణ గారు, ఎంపీ అభ్యర్థిగా వర్మ గారు. జై హింద్.